ఫ్రెండ్స్, తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. పురాణాలలో దక్షిణ పదం, తెలంగాణ ప్రాంతాన్ని దక్షిణ పదం అని పేర్కొన్నారు. అయితే ఈ దక్షిణ పదం ఏ నదుల మధ్య ఉన్న ప్రాంతంగా పేర్కొన్నారు? నర్మదా, తుంగభద్ర నదుల మధ్య ప్రాంతం. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి నుండి ఏ కవి తెలంగాణ పదం పిలువబడేదని పేర్కొన్నారు? అమీర్ ఖుస్రో. హైదరాబాద్ సంస్థానంలోని ఎన్ని జిల్లాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి? 8 జిల్లాలు. ఏ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది? జిల్లాల పునర్వ్యవస్థీకరణ 1974. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనను దేని ఆధారంగా తీసుకున్నారో ఈ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. జనాభా ఆధారం, విస్తీర్ణం ఆధారం, కుటుంబాల సంఖ్య ఆధారంగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు 10న నూతన జిల్లాల ఏర్పాటు కోసం ఎవరి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది? మహమ్మద్ అలీ. నాటి హైదరాబాద్ సంస్థానంలో వరంగల్ డివిజన్ కింద గల జిల్లాలు వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్. నాటి హైదరాబాద్ సంస్థానంలోని గుల్షానాబాద్ డివిజన్ కింద గల తెలంగాణ ప్రాంతపు జిల్లాలు మెదక్, నల్గొండ, మహబూబ్నగర్, నిజామాబాద్, అత్రఫ్ బల్దా. తెలంగాణ రాష్ట్రం ఉనికిరీత్యా దక్షిణాసియా ప్రాంతానికి ఉత్తరార్ధగోళంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉనికిరీత్యా దక్షిణ భారత ప్రాంతానికి దక్కన్ పీఠభూమిలో ఉంది. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర శాతం 3.41%. భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? 11వ స్థానం. తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రస్తుత జిల్లా సగటు పరంగా ఎన్నవ స్థానంలో ఉంది? 15వ స్థానం. విస్తీర్ణ పరంగా 11, రాష్ట్రంలో జిల్లా సగటు పరంగా 15వ స్థానం. దేశంలో జిల్లాల పరంగా తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎన్నవ స్థానంలో ఉంది? 9వ స్థానంలో. నూతన జిల్లాల పరంగా అతిపెద్ద జిల్లాలను వాటి విస్తీర్ణం పరంగా వరుస క్రమంలో అమర్చండి. నల్గొండ ఫస్ట్, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న జిల్లా హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రానికి ఉత్తర వాయువ్య దిశలో మహారాష్ట్ర కలదు. తెలంగాణ రాష్ట్రానికి ఈశాన్య దిశలో ఛత్తీస్గఢ్ కలదు. పడమర దిశలో కర్ణాటక, తూర్పున దక్షిణంన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలదు. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో ఎన్ని జిల్లాలు సరిహద్దు రాష్ట్రంతో సరిహద్దు విస్తరించాయి? 18 జిల్లాలు. తెలంగాణలో మొత్తం 7 జిల్లాలు ఆంధ్రప్రదేశ్తో, 7 జిల్లాలు మహారాష్ట్రతో, 5 జిల్లాలు కర్ణాటకతో, 3 జిల్లాలు ఛత్తీస్గఢ్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు తెలంగాణలో ఒక్క హైదరాబాద్ జిల్లా మాత్రమే ల్యాండ్ లాక్డ్ జిల్లాగా ఉండేది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటుతో ఎన్ని జిల్లాలు ల్యాండ్ లాక్డ్ జిల్లాలుగా ఉన్నాయి? 15 జిల్లాలు. కింది వాటిలో ఏ జిల్లాలు ఏ రాష్ట్రాలతో సరిహద్దు లేకుండా ఉన్నాయి? పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దు గల జిల్లాలు ఖమ్మం, నల్గొండ, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట. తెలంగాణలో అధిక జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు సిద్దిపేట, రంగారెడ్డి. క్రింది ఏ జిల్లాలు 2 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు? కామారెడ్డి, జోగులాంబ గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి. కామారెడ్డి కర్ణాటక, మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది. జోగులాంబ గద్వాల్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. భద్రాద్రి కొత్తగూడెం ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. జయశంకర్, భూపాలపల్లి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లతో సరిహద్దును పంచుకుంటాయి.
తెలంగాణ రాష్ట్రంతో కలిపి భారతదేశంతో మొత్తం ఎన్ని భూపరివేష్టిత రాష్ట్రాలు ఉన్నాయి? 5 రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యత 66.54, తెలంగాణ స్త్రీ అక్షరాస్యత 57.99%, తెలంగాణ రాష్ట్ర పురుష అక్షరాస్యత రేటు 75.04. ఈ క్రింది ఏ జిల్లాల్లో అత్యధికంగా అక్షరాస్యత గల జిల్లాలు వరుసక్రమం? హైదరాబాద్ ఫస్ట్, మేడ్చల్, మల్కాజ్గిరి, హనంకొండ, రంగారెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ జనాభా శాతం 15.44%. 15.44%. తెలంగాణ ఎస్టీ జనాభా 9.8%. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా అధికంగా గల జిల్లాలు రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ జనాభా అత్యధిక శాతం గల జిల్లాలు మంచిర్యాల. ఎస్సీ జనాభా శాతం పరంగా. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా అధికంగా గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ జనాభా శాతం పరంగా అధికంగా గల జిల్లా మహబూబాద్. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల జిల్లా నల్గొండ. జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల యొక్క ఆరోహణ క్రమాన్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల జిల్లా జోగులాంబ గద్వాల్. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప అక్షరాస్యత గల మండలం కలూరు తిమ్మనదొడ్డి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఈ క్రింది జిల్లాలను వాటి అటవీ విస్తీర్ణాల శాతాన్ని బట్టి అవరోహణ క్రమంలో అమర్చుము. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కొమరంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణ శాతం తక్కువ గల జిల్లా కరీంనగర్. భారతదేశ జనాభాలో రాష్ట్ర జనాభా శాతం 2.89%. భారతదేశ జనాభాలో తెలంగాణ రాష్ట్ర జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. తెలంగాణ జనాభా వృద్ధి రేటు 2011లో ఎంతగా నమోదు అయినది? 13.58%. తెలంగాణ రాష్ట్ర జనసాంద్రత 312. తెలంగాణలో అత్యధిక జనాభా గల జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జనాభా గల జిల్లా ములుగు. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి 988. తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ జనసాంద్రత గల జిల్లా ములుగు. తెలంగాణ రాష్ట్ర లింగ నిష్పత్తి 988. గ్రామీణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి 999. తెలంగాణ పట్టణ ప్రాంతంలో లింగ నిష్పత్తి 970. ఈ కింది వాటిలో లింగ నిష్పత్తి ఎక్కువ గల జిల్లాలు అవరోహణ క్రమం: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి తక్కువ గల జిల్లా రంగారెడ్డి జిల్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్.